వారి యొక్క దీన్ని మనం గెయిన్ చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుకుంటూ చేశారు. కానీ ఈరోజు మన సింహాచల దేవస్థానంలో వీరు చేసిన అశ్రద్ధకి, వీరు చేసిన పనికి దాదాపు 8 మంది 9 మంది చనిపోయారు. కానీ ఇక్కడ సంప్రోక్షణ ఏది? ఇక్కడ సంప్రోక్షణ ఎందుకు జరగడం లేదు? ఆలయ ప్రాంగణంలో 9 మంది చనిపోతే సంప్రోక్షణ ఎందుకు పెట్టడం లేదు? అంటే ధర్మశాస్త్రం మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది, మీరు ఆ సంప్రదాయంలో ఉన్నారు కాబట్టి జనరల్గా ఇలాంటి సంఘటనలు జరిగితే సంప్రోక్షణ చేస్తారా? తప్పకుండా. లేని కొవ్వు లడ్డులో లేని కొవ్వును జరిగినప్పుడు, సంప్రోక్షణ తిరుమలలో జరిగినప్పుడు ఆలయ ప్రాంగణంలో 9 మంది భక్తులు చనిపోతే ఎందుకు సంప్రోక్షణ చేయరు అని అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు స్వామీజీలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పండితులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆలయంలో పనిచేసేటువంటి ప్రధాన అర్చకులు కానీ ఎందుకు దీని గురించి నోరు మెదపడం లేదు అంటే వీరందరూ కూడా భయపడుతున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసి ఏమన్నా మాట్లాడితే మనకు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదో ఒక లేని కేసు అంతా కూడా వేసి మమ్మల్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా అనే విధంగా భయభ్రాంతులు చేసి వీరు ఇది ప్రజలకు అందరికీ పాలకాన్ని అందిస్తున్నారు. చాలా తప్పు ఇది. అంటే ఎన్ని రోజులని భయపడిస్తారు మీరు? ఎంతమందిని భయపడిస్తారు? అక్కడ సంప్రోక్షణ జరగాలన్న విషయాన్ని ఎందుకు ప్రభుత్వం మాట్లాడడం లేదు? ఎందుకు దేవాదాయ శాఖ మాట్లాడడం? ఇవన్నీ మీడియాతో చెప్పే బదులు దేవాదాయ శాఖ కమిషనర్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయనతో చెప్పొచ్చు కదా మీరు. దేవాదాయ శాఖ కమిషనరు విషయానికి వస్తే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. దేవాదాయ శాఖ కమిషనర్గా ఉండాలి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇంత ప్రధానమైనటువంటి దేవాదాయ శాఖను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక దేవాదాయ శాఖ కమిషనర్, మా ఐఏఎస్ ఆఫీసర్ అయితే అతను అంతంగా క్షుణ్ణంగా కలుసుకోగలడు. కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ రామచంద్ర మోహన్ అనేటువంటి వ్యక్తి అతను ర్యాంకర్గా వచ్చినాడు. అతనికి అర్హత లేనప్పటికీ అక్కడ ఉన్నటువంటి సత్యనారాయణని 8 నెలల ముందు, ఆయనకి 8 నెలలకు రిటైర్డ్ అవుతాడు. ఆయన్ని తీసి వేరే బీసీ కార్పొరేషన్కి బదిలీ చేసి ఇక్కడ ఉన్నటువంటి అర్హత లేని రామచంద్ర మోహన్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయనకు అర్హత లేదని మీరు ఎట్లా చెప్తారండి? అంటే అతను ర్యాంకర్ అండి, అర్హత లేదని. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి కదా కమిషనర్గా. విధిగా ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? కంపల్సరీ ఐఏఎస్ ఆఫీసర్ ఏదైనా కానీ సరే, కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ రూల్ ప్రకారం ఐఏఎస్ ఆఫీసరే ఉండాలి. వీరికి అర్హత లేదు అనేది ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇతనికి మూడు అతను అధికారికంగా 3 మనం ఉపయోగించుకుంటున్నాడు. దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో, మరి అదేవిధంగా డిప్యూటీ కమిషనర్. ఈ డిప్యూటీ కమిషనర్ ఎందుకంటే ల్యాండ్స్ కోసం అని చెప్పి ఇతని మీద దాదాపు ఈ రామచంద్ర మోహన్ అనేటువంటి వ్యక్తి మీద 300 కోట్లు సిఐడి ఛార్జ్షీట్ వేసి ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేశారు ఇతన్ని. మీ దగ్గర ఛార్జ్షీట్ ఉందా? తప్పకుండా అన్నీ ఉన్నాయి, ప్రొవైడ్ చేయండి. తప్పకుండా అన్నీ ఉన్నాయి, మీకు పంపిస్తాను. ఛార్జ్షీట్ చేసి అతను కోర్టుకు వెళ్ళి మళ్ళీ విధులు నిర్వర్తించాలని కోర్టు నుంచి తెచ్చుకున్నాడు, కోర్టులో నుంచి జాయిన్ అయ్యాడు. అటువంటి వ్యక్తికి ఇటువంటి పెద్ద పదవి, 3 పదవులు, 3 బాధ్యతలు అప్పగించడం ఇది కూటమి ప్రభుత్వానికి విఫలము కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు, అతనికంటే సీనియర్ ఆఫీసర్లు దండిగా ఉన్నారు. మీ హయాంలో కూడా అందరూ రెడ్లకి ఇచ్చుకున్నారు కదండి. మరి అప్పుడు లేని అర్హత లేని వారికి నేను చెప్తున్నా, మీ సామాజిక వర్గాలను ఇచ్చుకుంటే అర్హత ఉంది, వీళ్ళు కమ్మోళ్ళకి ఇచ్చుకుంటే అర్హత లేదంటారా? నేను సామాజిక వర్గానికి చెందిన ఉపయోగమైనప్పుడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని వేయాలి అంటున్నా. ఇటువంటివన్నీ భక్తుల మనోభావాలు తీసి దెబ్బతీసి చనిపోయారు. ఇతను ఆల్రెడీ మన సింహాచల దేవస్థానంలో 9 సంవత్సరాలుగా ఈవోగా పనిచేశాడు. అతన్ని 9 సంవత్సరాలుగా ఈవోగా పనిచేసినప్పుడు అతనికి అంతో ఇంతో అక్కడ పరిజ్ఞానం ఉండాలి కదా. అక్కడ ఏమి కడితే ఏమవుతుందని గోడ కట్టే విషయాన్ని 4 రోజుల ముందు కట్టి ఆ గోడలకు పిల్లర్ లేకుండా మాట్లాడుతున్నారు. కానీ అదేవిధంగా హోంమంత్రి మాట్లాడడం చాలా బాధాకరం. హోంమంత్రి గారు ఏమన్నారండి చూసారా? 5 మంది మంత్రులు మేము ఇక్కడ ఉండి ప్రత్యేకమైన పరిరక్షణతో మేము ఇది చేశాము అని అంటున్నారు. ఇదే మీ ప్రత్యేకమైన పరిరక్షణ అని అడుగుతున్నా. ఎందుకంటే 5 మంది మంత్రులు ఉన్నారు అక్కడ. ఆమె నిర్లక్ష్యంగా ఎంత ఇదిగా మాట్లాడుతుంది, బాధ్యతారహితంగా. అక్కడ గోడ కట్టడానికి పిల్లర్ ఉన్నా లేకుంటే సిమెంట్తో కట్టినారా, గోడతో కట్టినారా, అది మాది చూసే బాధ్యత కాదు అని నాకు తెలియని విషయం ఏంటంటే సార్, అంటే నాకు కూడా సింహాచలం దేవస్థానం తోటి అనుబంధం ఉంది. దాదాపు 9 సంవత్సరాలు నేను చందనోత్సవానికి అటెండ్ అయ్యా. ఇంతకు మించిన జనం భారీ ఎత్తున వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు భారీ ఎత్తున మామూలుగా ఆ చందనోత్సవం రోజున వర్షం పట్టడం సహజమే. ఈసారి కొంచెం ఈదురుగాలితో పెద్ద వర్షం కురిసి అప్పుడు ఈ గోడలు లేవు. మరి ఇంతమంది కన్నా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఒరిస్సా పక్క ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు చందనోత్సవానికి. మరి వాళ్ళు అర్జెంటుగా గోడ ఎవరి కోసం కట్టి